ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్ఞాన ప్రబోధానంద సరస్వతి, దైవజ్ఞ, జాతీయ నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఉపేంద్ర దీక్షిత్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సంధ్యాలు, వాటికి పరిహారాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, చాలా మందికి ఉపవాసం ఎలా చేయాలో తెలీదు. ఉపవాస విశిష్టత ఏమిటి, వాటి విధి విధానాలు ఏమిటి, కొంచెం వివరించండి గురుగారు. ఉపవాసం అంటేనే చాలా మందికి ఏం తెలుసు అంటే ఎలా ఉంటారు అంటే అర్థం ఏంటంటే, కొందరేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొహం కడగకుండా ఉండి సాయంత్రం మొహం కడుక్కొని ఉపవాసం అంటారు. అయితే ఉపవాసము అంటే అర్థం ఏంటంటే, ఇది సంస్కృతంలో ఉప అనగా దగ్గరగా, వాసము అంటే నివాసము అంటే నివసించడము, అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యములో ఉండడము అని అర్థం అన్నట్టు ఉపవాసం అంటే. అయితే కొంతమందికి ఏం తెలుసు, ఉపవాసం అంటే భోజనం మానేయాలని అనుకుంటారు. అయితే ఉపవాసంలో భోజనం మానేయమని చెప్పారు. ఉపవాసం ఎందుకు చెప్పారంటే మానేయమని, మనము భోజనం చేసినప్పుడు ఆ భోజనం తిన్న తర్వాత ఒక మత్తుగా ఉంటుంది ప్రతి మానవుడికి. ఆ మత్తు వచ్చినప్పుడు నిద్ర వస్తుంది అన్నట్టు. నిద్ర వచ్చినప్పుడు మనిషి తనను తాను మర్చిపోతాడు, ఇక ఏమీ గుర్తుకుండవి. అరగంట సేపు సేదీరితే కానీ మళ్ళీ కాలమానంలోకి రాడు. అప్పుడు భగవంతుడు కానీ బంధువులు కానీ గుర్తు రారన్నట్టు. అయితే ఉపవాసము అనగా భగవంతునికి దగ్గరగా నివసించడము, అంటే భగవద్ధ్యానంలో ఉండడము, అది ఉపవాసం అంటారన్నట్టు. అంటే ఏ రోజునైతే మనకు సహజంగా ఏంటంటే మహాశివరాత్రి పండుగ ఉన్నది, లేదా మనము సంకటహార చతుర్థి జరుపుకుంటున్నాము. సంకటహార చతుర్థి జరుపుకుంటున్నప్పుడు ఉదయం నుంచి ఉపవాసం ఉండమని చెప్పారు గురువుగారు అని చెప్పేసి, ఆయన ముఖం కడగకుండా సాయంత్రం వండుకుండి సాయంత్రం మొహం కడుక్కొని స్నానం చేసి అప్పుడు పూజా పనులు మొదలు పెడతారు. అది చాలా దోషప్రదము. అలా కాదు. ఇప్పుడు సంకటహార చతుర్థి నాడు ఉపవాసం ఉండాలి అంటే ఎలా అంటే, పొద్దున్నే సూర్యోదయంకు ముందే నిద్ర లేవాలి, కాలకృత్యం నెరవేర్చుకోవాలి, స్నాన సంధ్యాదులు మొత్తం అన్నీ తీర్చుకొని అప్పుడు శుచిగా శుభ్రతగా ఉండి, భగవంతుని మనం సాయంత్రం ఏ ఆరాధన అయితే చేస్తున్నామో, అంటే సంకటహార చతుర్థి గణపతికి సంబంధించింది కాబట్టి ఆ యొక్క పూజా సామగ్రిని తెచ్చుకోవడము, పూజా వస్తువుల్ని మంచిగా శుభ్రం చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం స్నానం చేసి చేయాలని, స్నానం చేయకుండా వాటిని శుచిగా శుభ్రత చేయడానికి వీల్లేదు. అలా చేయకూడదు కూడా. మనము శుచి అయి తర్వాత దేవుడి వస్తువుని శుభ్రత చేయాలి. అంతేగాని మనం శుభ్రత లేకుండా దేవుడి వస్తువులు శుభ్రత చేసి తర్వాత మనం స్నానం చేయడము అది దోషప్రదము. అలా చేసిన పుణ్య ఫలితం రాదు. ఆ విధంగా ఆ రోజున మనము ఏ రోజైతే ఉపవాసం ఉంటున్నామో ఆ ఉపవాసం ఆ యొక్క దేవుడి నామస్మరణ, అంటే ఉదయం నుంచి గణపతి నామాలను కానీ, అతనికి మన గణపతికి వచ్చిన అంటే చదువుచిన వాళ్ళైతే అతనికి సంబంధించిన శ్లోకాలు లేదా ఇంకా మంత్రాలు చదువుతారు. చదువురాని వాళ్ళు ఏం చేయాలంటే అయ్యగారు అనుకున్నప్పుడు ఓం, ఏ గణపతి, ఇప్పుడు సంకటహార చతుర్థి గణపతి కాబట్టి గణపతి నమః అనుకున్నా చాలు. అంటే భగవంతుణ్ణి ఏదో ఒక రకంగా నువ్వు ధ్యానం చేస్తూనే ఉండాలి. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానం చేసేదాన్నే ఉపవాసము అంటారు. అప్పుడు ధ్యానం చేసి ఆ సాయంత్రానికి స్వామివారి యొక్క పూజ చేసుకొని ఆ పూజను మొత్తం సంపూర్ణమైన తర్వాత అప్పుడు ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన తీర్థప్రసాదాలను భుజించిన తర్వాత అప్పుడు మనము ఉపవాసాన్ని విడిచిపెట్టినట్టు అవుతుంది. అంతేగాని ఉపవాసం అంటే అన్నం ఒకటి మానేసి పండ్లు తీసుకోవడము, పాలు తీసుకోవడము, ఛాయ్ తాగడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నిద్రపోవడము ఇవి చేయరాదు. నిద్రపోతే ఉపవాసం కిందకి లెక్కనే రాదు. మహాశివరాత్రి నాడు మనం ఏం చేస్తామంటే ఉపవాసం అని చెప్పేసి రాత్రి పూట వెళ్ళి సినిమాలు చూస్తాము. ఆ సినిమాలు మరి దైవ సినిమాలు కూడా చూడము, ఏదో పనికిరాని సినిమాలు చూస్తూ ఉంటాం అన్నట్టు. అది కాదు. దైవ ధ్యానం మనలో మేలుకొలిపేటువంటి సినిమాలు చూస్తే చాలా మంచిది. అప్పుడు భగవతారాధన చేసినట్టు ఆ చూస్తున్న భగవంతుడు మనం కూడా మనసులో కొలుస్తాం కాబట్టి బాగుంటుంది. అప్పుడు ఆ ఉపవాసానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. చేసినందుకు మనకు, మన ఇంట్లో మనతో పాటు ఉన్నటువంటి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాల్ని మన ఉపవాసం ద్వారా అందించడం వల్ల అవుతాం అన్నట్టు. అంతేగాని ఉపవాసం పేరు చెప్పేసి ఉదయం పూట ఛాయ్ తాగి, మధ్యాహ్నం పాలు తాగి, సాయంత్రం పండ్లు తిని, రాత్రికి భోజనం చేసి ఉపవాసం అయిపోయింది అనుకుంటే మాత్రం అది ఉపవాసమే కాదు, అది ఎలాంటి రాదు. రెండోది, ఆ రోజున ఎలాంటి
అశుభమైనటువంటి పలుకులు పలకరాదు. అంటే పిల్లల్ని కొట్టడము, తల్లిదండ్రుల్ని దూషించడము, బయట వాళ్ళతో తగవులాడము, ఇలాంటివి ఏవి చేయరాదు ఉపవాసం నాడు. కాబట్టి ఉదయం నుంచి పొద్దున్నే లేచి మనం శుచి అయి శుభ్రతగా ఉండి భగవంతునికి కావాల్సిన నామాలు స్మరిస్తూ సాయంత్రం దాకా ఉండి సాయంత్రం భగవత్ సేవ చేసుకోవడమే ఉపవాసము అని శాస్త్రాలు మనకు తెలియజెప్పినాయి. కావున ఇది ఈ విధంగా ఆచరించినట్లయితే మంచి మనకు జరుగుతుంది. అంటే గురుగారు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ ఉపవాసం చేయాలి, దేవుడి అంతేగాని దగ్గరగా ఉండాలి. ఉదయం సాయంకాలం అలా తినేసి ఉపవాసం అని అనకూడదు. ఎప్పుడు తిన్నావంటే ఉపవాసమే కాదు. ఉపవాసమే అంటే కాదు. తినడం అంటే ఏం తినాలి? నువ్వు ఏమీ తినకుండా ఉండాలి. అంటే మాకు కొందరు ఈ రోజులు ఏమంటే మాకు బీపీ షుగర్ ఉందండి అంటే అలాంటి వాళ్ళు ఏదైనా పళ్ళు పాలు తీసుకోవచ్చు, అల్పాహారం. తప్పులేదు. అల్పాహారం తీసుకోవచ్చు, తప్పులేదు. ఆ అల్పాహారం తీసుకోవడం కూడా భగవన్ నామస్మరణే ఉండాలి తప్పితే ఉమ్, వేరేది ఉండదు. ఉండకూడదు. భగవన్ నామస్మరణ చేయడమే ఉపవాసం, అంతే. ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు అలాంటివి. పిల్లల్ని దూషణ చేయడము, పెద్దవాళ్ళని దూషణ చేయడం ఇలాంటివి చేస్తే ఉపవాసం ఉన్నా కానీ ఆ ఫలితం శూన్యమవుతుంది. ఫలితం దక్కదు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం భూయాత్.